అమ్మా, బావా 20 లక్షలు లోన్ పెట్టి కారు కొనాలంటున్నాడా? నేను వద్దంటుంటే నా మాట అస్సలు వినట్లేదమ్మా. నేను లోన్ పెట్టి కారు కొంటున్నానని ఇప్పుడు నీ పుట్టింటి వాళ్ళందరికి ఫోన్ చేసి చెప్పడం అవసరమా? అంత బాధగా ఉంటే నీ అయ్యనే ఇవ్వమని 20 లక్షలు. అయినా ఏం పెట్టారు నీ పుట్టింటోళ్ళు? సోఫా ఇస్తామన్నారు, కార్ ఇస్తామన్నారు, ఏసీ ఇస్తామన్నారు, 50 లక్షలు ఇస్తామని చెప్పి ముష్టి 3 లక్షలే ఇచ్చారే. ఇంకా గోల్డ్ అంటావా? ఆ సంగతే మర్చిపోయారు. అమ్మో అమ్మో అమ్మో, నా పుట్టింటి వాళ్ళని ఇంత అవమానించాక ఈ కొంపలో ఒక్క క్షణం కూడా ఉండను. పోతే పో, ఎవరిని బెదిరిస్తావు? మళ్ళీ 4 రోజులకు నువ్వే పరిగెట్టుకుంటా వస్తావు. ఏం సిల్లమ్మా, ఏం బంగారు తల్లి, ఇంతటి ఎర్ర టెండర్లు యాడిపోతాడమ్మా? నాతో చెప్పమ్మా తల్లి. ఏమని చెప్పను, ఎలా చెప్పను అన్నయ్య? మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన కట్నం సరిపోలేదంట అన్నయ్య. Not this way. Go to this way. రే మామ వస్తానా, ఉండరా. యారా నువ్వు? ఏమైందమ్మా బంగారు తల్లి? ఇంతటి ఎర్రటి ఎండలో ఏడ్చుకుంటూ వచ్చావు కదమ్మా తల్లి. ఇంత కష్టం వచ్చిందక్క నీకు? రే మామ, నువ్వు చేసిన తప్పురా. నేనేం చేసినారా? కట్నం కోసం బిడ్డని ఎర్ర టెండర్లో పంపించినావు. తప్పురా, చాలా తప్పురా. నేను పంపించలేదురా, అదే అలిగి వెళ్ళింది. మళ్ళా మాట్లాడుతాండవు, తప్పురా. అలిగి పుట్టింటికి వెళ్ళింది వెళ్ళకుండా నేను కట్నం అడుగుతున్నానని దండోర వేసుకుంటా పోతుందా? అప్పుడు దివానీ ఇచ్చారు, ఇప్పుడు సోఫా కావాలంట. అప్పుడు బైక్ ఇచ్చారు, ఇప్పుడు కారు కావాలంట. అప్పుడు కూలర్ ఇచ్చారు, ఇప్పుడు ఏసీ కావాలంట. అప్పుడు 3 లక్షలు ఇచ్చారు, ఇప్పుడు 50 లక్షలు కావాలంట. ఇదంతా సరిపోక 20 తులాలు బంగారు కావాలంట. ఇలాంటి సూటిపోటి మాటలతో నన్ను గుచ్చి 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 చంపేస్తున్నాడు వదినా. నువ్వు ఇంకా వెళ్ళలేదా మీ పుట్టింటికి? నీ మనసులో ఇంత మంట పెట్టుకొని బయటకు అంత మర్యాదస్తుల్లా కనిపిస్తున్నావా? ముచ్చిపోయిన కొడక. కట్నం తీసుకునేవాడు గాడిది అంతే. నువ్వు తెచ్చిన కట్నం చాలు, తీసిన పరువు చాలు, ఇంటికి వెళ్దాం పదా.